హాయ్ హలో అండి. లాస్ట్ వీక్ సండే అయితే వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీక్ సండే మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. వెళ్తే మా పెద్ద పాప ఏమో అమ్మ మట్టి బొమ్మలు కావాలని ఏడ్చింది. తన కోసం అయితే మట్టి బొమ్మలు తయారు చేశాను. నాకు తెలిసినట్టుగా ఒక రుబ్బరాయి, శనక్కాలు, గ్యాస్ సిలిండర్, పెనం, అట్ల రేకు, చపాతీ కర్ర, ఒక గిన్నె టైప్లో మట్టి బొమ్మ చేశాను. మా పెద్ద పాప అయితే నేను చేస్తానమ్మా అని చెప్పి ట్రై చేస్తుంది. తనే మా పెద్ద పాప చూడండి, ట్రై చేస్తుంది కానీ రావట్లేదు. అమ్మ ఎలా చేయాలి అన్నట్టుగా ఫేస్ పెడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఎందుకు చేశాను అంటే ఎంతమందికి ఇలాంటి చిన్నతనం గుర్తొచ్చిందా ఏంటి, గుర్తుకుంది అలా అయితే మట్టి బొమ్మలు చేశాను. మొత్తం అలా పేర్చాను. చూడండి, ఎంతమందికి మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఎలా గుర్తొచ్చాయి, ఎంతమంది ఎలాంటి బొమ్మలు చేసేటోళ్ళు. మేమైతే చిన్నప్పుడు అలాగే మట్టి తెచ్చుకొని పొయ్యి, అట్ల రేకు అలా మా ఫ్రెండ్స్ అందరం కలిపి చేసుకునేవాళ్ళం. మా వీధిలో వాళ్ళు అయితే నేను ఆ బొమ్మలు చేస్తుంటే ఎటకారం కూడా చేశారండి. ఏంటి మీ అమ్మాయ చిన్నపిల్ల నువ్వా, మట్టి బొమ్మలు చేసుకుంటూ కూర్చున్నావు అన్నారు. కానీ తనతో పాటు నా చిన్ననాటి జ్ఞాపకాలు కూడా నాకు గుర్తొస్తాయి అన్నట్టుగా చేశాను. అవి ఎలా ఉన్నాయో చూసి కామెంట్ పెట్టండి. ఇంకా మా అమ్మాయి ప్రయత్నం చేస్తూనే ఉంది. అమ్మ ఎలా చేశానమ్మా, ఎలా ఉందని చూపిస్తుంది. ఇంకా మొత్తం నేను చేసినవన్నీ అలా లైన్గా పెట్టాను. కొద్దిగా వెనక్కి ముందుకి స్కిప్ అయ్యే వీడియోలు. ఇంకా మా పెద్దపాప ట్రై చేస్తూనే ఉంది. ఆల్ కంప్లీట్ అయిపోయాయి. పొయ్యి కూడా చేశానండి తర్వాత. అదిగో పొయ్య. ఇప్పుడైతే శనకాలు చూపిస్తున్నాను. తర్వాత రుబ్బురాయి మొత్తం ఒక ప్లేట్లో పెట్టి పెనం వండేది, పెనం గరిటి పొయ్యి మీద పెట్టాను. కర్రల పొయ్యి వండేది, కుమ్మర పొయ్యి అనేటోళ్ళు ఎన్నాళ్ళు. ఇప్పుడు మరి ఏమంటున్నారో నాకు తెలీదు. అది అట్ల రేకు, అట్ల పుల్ల. అది గ్యాస్ స్టవ్ మీద పెట్టాను. ఇదైతే అంటే మూత పెట్టుకునే గిన్నె టైపు. ఇది అన్నం తెపాల మూత. ఇప్పుడు మళ్ళీ అన్నం పొయ్యి మీద పెట్టానండి. ప్లేట్ తీసి పెట్టాను, మళ్ళీ మూత పెట్టాను. అదైతే కుండ అండి, నీళ్ళు పెట్టుకునే కుండ. అది చపాతీ కర్ర. హాయ్ ఫ్రెండ్స్, చూడండి అది అయితే స్టూలు. అది మా అమ్మాయే చేసింది. లేదు ఇది పెనం. ఆ స్టూల్ మా అమ్మాయి చేసింది. తన ఎవరి హెల్ప్ లేకుండా చేసింది. అది గ్యాస్ స్టవ్ కింద పెట్టి అందుకే మా పెద్ద పాప నిలబెట్టాను. మా చిన్న పాప చూస్తుందని మా చిన్న పాపని కూడా మళ్ళీ అదే రిపీట్. వీడియో ఎక్కడో 2 times పెట్టేశాను, అందువల్లే మళ్ళీ రిపీట్ అవుతుంది. అట్ల రేకండి అది. పడిపోయిందండి. చూడండి, మళ్ళీ కంటిన్యూ అదే శనక్కాయలు చేసి అవన్నీ మళ్ళీ 2 times పెట్టాను. అనుకోకుండా పెట్టేశాను. ఇలాంటి మీకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే ఇలా వీడియోలు అప్లోడ్ చేయండి. మా పేద పాప అయితే యూట్యూబ్లో చూసే అమ్మ నాకు ఆ వీడియోలు కావాలమ్మా, అలాంటి వీడియో చేస్తానమ్మా, బొమ్మలు చేయమ్మా అని పేచి పెడితే లాస్ట్ వీక్ సండే మా అమ్మ వాళ్ళ దగ్గర చేశానండి. ఇవైతే ఇప్పుడు లేవు, మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయి బొమ్మలు. అక్కడ ఆడుకుంటానమ్మా అని చెప్పి జాగ్రత్తగా దాచుకుంది మా అమ్మ అయితే. ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, ఒక లైక్ చేయండి. ఇలాంటి చిన్న వీడియోలు తీసి మేము పెట్టాలనుకుంటున్నాము, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, బాయ్.